ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇక్కడుందా? లక్ష్మిని ఈ రూమ్ లోకి ఎవరు షిఫ్ట్ చేశారు? అతే లక్ష్మి ఈ రూమ్ లో ఉందా? లక్ష్మి ఈ రూమ్ లో లేదు విహారీ, నేను ఆల్రెడీ చెక్ చేశాను. అన్ని రూమ్ లో చూశాను అత్తయ్య, అక్కడెక్కడ కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళినట్టు? మనకి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది ఈ అమ్మాయి? బ్రదర్, నీకు లక్ష్మి ఏమైనా కనిపించిందా? తను ఇందాకే వెళ్ళిపోయిందిగా. ఇందాకే వెళ్ళిపోయిందా? ఎక్కడికి వెళ్ళింది బ్రో? మాకెలా తెలుస్తుంది బాస్? బావా, తను వెళ్ళిపోయినట్టుంది. తను అలా ఎలా వెళ్ళిపోతుంది సహస్రా? ఈ రోజు ఆవిడ గారి విశ్వరూపం చూశాం కదా, నువ్వేమో అమాయకురాలు అనుకుంటున్నావు. ఆవిడ గారు చాలా పెద్ద ఆరిందా అని నాకు కూడా ఇప్పుడే కదా అర్థమైంది. సహస్రా, ఇంకొంచెం వెతుకుదా? బావా, ఇంకెంతసేపు వెతుకుతావు? పద వెళ్దాం. బావా, నీకే చెప్పేది, రా బావా. సహస్రా, రా బావా. అంబిక, మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోతున్నాం. ఇప్పుడు వచ్చి ఏం చేస్తారు? దీపావళి వెళ్ళిపోయిన 6 నెలలకి టపాసులు పేల్చినట్టుంటుంది. ఇప్పుడు మీరు వస్తే పార్టీ అయిపోయింది, అందరూ వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. మన ప్లాన్ ఫ్లాప్ అయినట్టే. విహారిని మాత్రం ఇప్పుడేం చేయలేం. కాకపోతే మీరిక్కడికి వచ్చి చేయాల్సిన పని మరొకటి ఉంది. ఇక్కడ రూమ్ నెంబర్ 2లో లక్ష్మి కొంచెం తాగి స్పృహలో లేకుండా పడుంది. ముందు దాన్నేసేయండి. అంబిక, ఆర్ యు షూర్? నువ్వేం తాగి మాట్లాడడం లేదు కదా? వాట్ నాన్ సెన్స్! నేను పూర్తి స్పృహతోనే మాట్లాడుతున్నాను. ఆ లక్ష్మిని ఎప్పటి నుంచో అడ్డు తొలగించుకోవడానికి చూస్తున్నాను. ఇప్పుడు అనుకోకుండా అవకాశం దొరికింది. ముందు దాన్ని వేసేయండి, తర్వాత విహారీ సంగతి చూసుకుందాం. ఓకే అంబిక, వీఆర్ కమింగ్. బావా, తను తాగిన స్పృహలోనే ఉంది. ఎవరి కారులోనే వెళ్ళిపోయి ఉంటుంది. తను ఖచ్చితంగా ఇంటికి తిరిగి వచ్చేస్తుందిలే బావా. పద వెళ్దాం, రా. రా బావా. హలో స్వీటీ, యు ఆర్ రియల్లీ హనీ. అబ్బో, ఏంటి అంత ప్రేమ పొంగిపోతుంది? బ్యాచులర్ పార్టీ సహస్రాకైతే బ్రహ్మాండమైన పార్టీ నువ్వు నాకిచ్చావు కదా. ఆ గిఫ్ట్ నీకు ఇచ్చింది నువ్వు దాని మీద రివెంజ్ తీర్చుకోవడానికి అండ్ మన ఫ్రెండ్షిప్ డెవలప్ అవడానికి. రియల్ ఫ్రెండ్ అనిపించుకున్నావు స్వీటీ. ఎనీ హ్యావ్, థ్యాంక్ యూ వెరీ మచ్. యూర్ ఆల్వేస్ వెల్కమ్. ఎంజాయ్ ద నైట్ విత్ హాట్ చిక్. షూర్. డాన్స్ చేయమని అడిగినందుకే నా దవడ పగల కొడతావా? నా చెయ్యి నీ నడుముకి తగిలింది, ఒప్పుకుంటాను.
చటుక్కున సైలెంట్ అయిపోవచ్చు కదే. దానికి అందరిలోనూ నా పరువు తీయాలా? అందరూ నన్ను ఒక వింత జంతువును చూసేలాగా చేశావు కదే. నువ్వు ఎవరితో పెట్టుకున్నావో తెలుసా? ఈ రోహిత్తో. ఈ రోహిత్ ఏదైనా కావాలి అనుకున్నాడంటే అది రాహుకాలమైనా సరే సాధించి చూపిస్తాను. నేను నీ నడుముని టచ్ చేసినందుకే నానా గొడవ చేశావు. ఇప్పుడు నువ్వు చెప్పుకోలేని ప్రతి చోట టచ్ చేస్తాను. ఏం చేస్తావో చూస్తాను. ఏయ్, ఎవరది? ఏయ్, ఆహ్! ఏయ్! ఏయ్, ఎవరు నువ్వు? నేనెక్కడున్నాను? ఇదేంటి ఫుల్గా మైకంలో ఉందనుకుంటే హఠాత్తుగా మెలకు వచ్చేసింది. ఇది గాని లేచిందంటే మళ్ళీ అల్లరల్లరి చేస్తుంది. ఏయ్, ఏయ్, ఏంటది? ఆపు! ఆహ్! ఛ! ఏంటో బావా, బ్యాచిలర్ పార్టీ ఇచ్చి బ్రహ్మాండంగా అందర్నీ థ్రిల్ చేద్దాం అనుకున్నాను. కానీ నేనే జీవితాంతం మర్చిపోలేనంత బ్యాడ్ డేగా దీన్ని తయారు చేసుకున్నట్టుంది. సహస్రా, ఇట్స్ ఓకే. మనం చాలా అనుకుంటూ ఉంటాం, కానీ అనుకున్నవన్నీ ఒక్కోసారి మిల్లీమీటర్ అంత డిస్టెన్స్లోనే మిస్ అయిపోతూ ఉంటాయి. అయిపోతుంది అనే నమ్మకం ఉన్నప్పుడే అనుకోకుండా ఆగిపోతూ ఉంటాయి. బావా, నేనింత బాధతో ఉంటే కనీసం బోదార్చే ప్రయత్నం కూడా చేయట్లేదేంటి నువ్వు? ఒక్క నిమిషం సహస్ర. హలో విహారీ. హలో అమ్మా. అమ్మా, భోంచేసావమ్మా? ఇంతవరకు ఎందుకుంటాను నాన్న, ఎప్పుడో తినేశాను. ఇంతకీ మీరెక్కడున్నారు? పార్టీ అయిపోయిందా? తిరిగొస్తున్నారా? అమ్మా, మేము వస్తున్నాం, కానీ ఒక మాట అడుగుతా చెప్పు. లక్ష్మి ఇంటికి వచ్చేసిందా? లక్ష్మి ఇంటికి రావడం ఏంట్రా? తను మీతోనే కదా వచ్చింది, మీతోనే కదా ఉంటుంది. అంటే అమ్మా, అది విహారీ, లక్ష్మికి ఏమైందిరా? తను బానే ఉంది కదా? అమ్మా, లక్ష్మికి ఏం కాలేదమ్మా, నువ్వేం కంగారు పడుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.